కొద్ది సమయము జీవము కలిగినటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం పుల్లరా. లేఖనాల నుంచి ఒక మాటను మనము చదువుకుందామండి. 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దక్షిణ హస్తము దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పరిగృహాల్లో అని గనక ఆలోచన చేస్తే భక్తుడు సెలవిచ్చిన మాట, నీతిమంతుల గుడారాలలో ఆ రక్షణ గూర్చినటువంటి సునాదము ఖచ్చితముగా వినబడుతుంది. నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రతి ఒక్కరి గృహాలలో గుడారములలో ఈ విధమైనటువంటి రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము తప్పనిసరిగా వినబడుతుంది. మన గృహాల్లో కూడా ఈ విధమైనటువంటి సునాదము వినబడునుగాక. మరి వినబడాలంటే పుల్లరా క్లియర్గా లేఖనం మాట్లాడుతూ ఉంది, అది నీతిమంతుల గుడారములలో మాత్రమే, నీతిమంతుల గుడారములో మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎలాగ నీతిమంతులుగా అవుతాం, ఎలాగ నీతిమంతులుగా మనము చేయబడతాం, ఎలాగ నీతివంతమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడతాయి అని గనక ఆలోచన చేస్తే అపోస్తుల కార్యగ్రంథాలు గనక ఒకసారి మనం చూస్తే పిల్లరా 13వ అధ్యాయము 39వ వచనాన్ని గనక మనం చదవగలిగినట్లయితే ఎలాగా ఏ రీతిలో నీతిమంతులుగా మార్చబడతాం అనేటటువంటి మాటకి రాయబడతా ఉంది కదా. 13వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుదాం. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే, అదిగో ఈయన వలన ఎలాగ తీర్చబడతామని లేఖనం మాట్లాడుతుందంటే, నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ఆమేన్. అంటే మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడకపోతిరో, అంటే దాని ద్వారా క్లియర్గా అర్థమైంది మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రము నీతిమంతులుగా మనల్ని చేయలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విషయంలో తీర్చబడకపోతిరో ఆ విషయములన్నిటిలో ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామంటే పిల్లరా, విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన. ఎవరి వలనంట? ప్రభువు అయిన యేసు క్రీస్తు వలన నీతిమంతులుగా తీర్చబడతారు అని పౌలు గారు చెప్పుకుంటున్నటువంటి మాట. ఆమేన్. అంటే ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు, కానీ ఎవరి వలన నీతిమంతులుగా తీర్చబడతామంటే ఈయన యందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడతాం. రోమాపత్రిక గనక మనం చూస్తే 3వ అధ్యాయము 20వ వచనం, 24వ వచనం, 28వ వచనం, ఈ 3 వచనాలు చదవండి పిల్లరా. 3వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని దేని ద్వారంట? ధర్మశాస్త్ర సంబంధమైన వాటి ద్వారా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ఇప్పుడు 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా
దేవునికి స్తోత్రం. ఉచితముగా ఎలాగ తీర్చబడుతున్నమాట పిల్లరా? నీతిమంతులుగా ఆయన కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుచున్నాం. అంటే ధర్మశాస్త్రము ద్వారా ఏదైతే కృపను పొందలేకపోయామో ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, నజరేయుడు యేసు యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా, ఎలాగంటే పిల్లరా, ఉచితముగా వెల చెల్లించాల్సిన అవసరము లేకుండా నీతిమంతులుగా మనము తీర్చబడతాయి. 28వ వచనాన్ని కూడా చూద్దామండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు, అదిగో విశ్వాసము వలననే మనుషులు ఎలాగ తీర్చబడుతున్నారంట? నీతిమంతులుగా. ఎవరి యందు విశ్వాసం అంటే పిల్లలు? అది దేవుని యందలి, అనగా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి యందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు నీవు నేను ఎలాగ తీర్చబడతామంట? నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది కదా. నీతిమంతులుగా మనం ఎప్పుడు అవుతామంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఎంతటి పాపపు స్థితిలో ఉన్నా, పిల్లరా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పాపపు చీకటి అంధకార స్థితిగతులలో ఉన్నా, ఒక్కసారి వాక్యము విని పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి ఆయన యందలి విశ్వాసమును ఉంచుట ద్వారా నీవు మనము ఎలాగ తీర్చబడతామంటే నీతిమంతులుగా. ఆమేన్. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితే వారి గుడారాలలో ఏం వినబడుతుందంట పిల్లరా? రక్షణ సంగీత, ఉత్సాహ సంగీత సునాదము వినబడుతుంది. మరి ఇప్పుడు మన గృహాలలో అటువంటి సునాదము వినబడుతుందా? మనం అందరం కూడా ఆయన యందలి విశ్వాసం ఉంచాం. నిశ్చయముగా ఆయన యందలి విశ్వాసం ఉంచి యవన రక్తము ద్వారా కరగబడి పరిశుద్ధ పవిత్ర జీవితాన్ని జీవించడానికి మనము సిద్ధపడ్డాం, ఇష్టపడ్డాం. ఆ జీవితంలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. మరి కొనసాగుతూ ఉంటున్నటువంటి మన గృహాలలో, కుటుంబాలలో ఈ సునాదము రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడుతుందా అనేది ప్రశ్న పిల్లారి. వినబడుతుందా అనేది ప్రశ్న. మరి ఎందుకు వినబడట్లేదు అని గనక ఆలోచన చేస్తే దానికి కారణాలు కూడా లేఖనాల నుంచి కొన్ని లేఖనాలు మనము పరిశీలన చేయటం ద్వారా ఎందుకు మన గుడారాల్లో ఆ సునాదము వినపట్టలేదో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇందాక పౌలు గారు చెప్పారు కదా, ధర్మశాస్త్రము వల్ల కాదు, కేవలము ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచుట ద్వారా మీరు ఏమవుతారంటే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు కింద వచనాలకు కనుక మనం వస్తే పుల్లారా, అదే 13వ అధ్యాయం మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 13వ అధ్యాయము కింద వచనాలు గనక మనం చూస్తే 46వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దామండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను ఏమన్నారు చూడండి పిల్లరా, అయినను మీరు దానిని ఏమంటున్నారండి? అయినను మీరు దానిని ఎవరు అంటున్నారు? ఈ మాట పౌలు గారు అంటున్నారు. ఎక్కడ ఉంటున్నారే? అంతియొకయ అనేటటువంటి పట్టణములో ఆ పట్టణంలో ఉన్నటువంటి జనులతో పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయినను మీరు దానిని త్రోసివేసి, ఏమన్నారండి? దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినా మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారన్నాడు పౌలు గారు. అక్కడ మిమ్మును మీరే ఎలా ఎంచుకుంటున్నారు? నిత్య జీవితానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారన్నారు. ఎందుకు మనకి మనమే అపాత్రులుగా ఎంచుకోగలుగుతున్నామంటే
వాక్యమును త్రోసివేస్తున్నాం కాబట్టి మీరు దానిని త్రోసివేసి, దేనినంటే పిల్లరా? వాక్యమును త్రోసివేసి. ఇప్పుడు వాక్యమును త్రోసివేయటము అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా. ఆది యందు వాక్యముండెను, చూడండి ఇప్పుడు, ఆది యందు వాక్యముండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం రాయబడిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభు వారి రూపంలో మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు దానిని త్రోసివేశారు అంటే దాని అర్థం ఎవరిని త్రోసివేసినట్లు పిల్లరా? యేసుక్రీస్తు ప్రభు వారిని మనము త్రోసివేశాము అని అర్థం అండి. మొదట మీకు వాక్యము చెప్పుట ఆవశ్యకమే, అయినా మీరు దానిని ఏం చేశారు? త్రోసివేశారు. అనగా ఎవరిని మనం త్రోసివేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము త్రోసివేస్తాం. నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసము ద్వారా మాత్రమే చేయబడతామని చూసాం పై వచనాల్లో. ఎందుకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు కదా, మీరు ఆయననే త్రోసివేస్తున్నారు కదా, మీరు ఆయన మాత్రమే విశ్వసించట్లేదు కదా, ఆయన మాత్ర ప్రకారంగా నడవట్లేదు కదా. నడవలేని పక్షంలో మీరు నీతిమంతులుగా తీర్చబడరు. నడిస్తే, తోసివేయకుండా ఆ మాట ప్రకారం జీవిస్తే, తోసివేయకుండా ఆయన చెప్పేది చెప్పినట్టుగా చేస్తే నీతిమంతులుగా మనం తీర్చబడతాం, నీతిమంతులుగా మనం మార్చబడతాం. అయినా ఆయనే తోసివేస్తున్నారు కదా. ఏమంటున్నా అంటే పిల్లరా, ఆయననే తోసివేస్తున్నారు కదా. తోసివేసిన పక్షములో మనము నీతిమంతులుగా తీర్చబడము. నీతిమంతులుగా తీర్చబడకపోతే మన గృహాలలో, కుటుంబాలలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము, ఒకవేళ తీర్చబడిన తర్వాత మన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన మొదటి స్థితిలో జీవించిన ఆ గుడారంలో సునాదము ఏమాత్రము వినా. ఏంటి కారణం అని చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మరొకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. 38వ వచనాన్ని చూద్దాం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉందా. తండ్రి ఎవరిని పంపారో ఆయనను మీరు నమ్మలేదు గనక నమ్మలేని వారందరిలో ఏమి నిలిచి ఉన్నదంటారా? వాక్యము నిలిచి. ఇప్పుడు ఆ వాక్యము నిలిచి ఉంటే ఆ వాక్యం అని ఎలా చేస్తుంది? నీతిమంతులుగా. ఆ వాక్యం ఎలా చేస్తుంది? పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు నమ్మలేదు గనుక, మీరు నమ్మలేదు గనుక మీరు నీతిమంతులుగా అవ్వలేకపోయారు. మీరు నమ్మలేదు గనుక మీరు నీతిమంతులుగా తీర్చబడలేదు. నమ్మిన వారికేమో అటువంటి స్థితి ఉంది. ఆయన వాక్యాన్ని నమ్మిన వారికేమో, ఆయన నమ్మిన వారికేమో అటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మీరు ఆయనను నమ్మలేదు కనుక, మీరు ఆయనను నమ్మలేదు కనుక. ఎందుకు నమ్మలేకపోతున్నాం? వాక్యం ఇంత విస్తారముగా వస్తుంది కదా పిల్లరా. ఆయనే వాక్యమై ఉన్నాడు కదా పిల్లరా. ఆయనే తోసివేసే మనసు ఎందుకు వస్తుంది? ఆయనే ఎందుకు నమ్మలేనటువంటి వారిగా ఉంటున్నాం? ఆయనే మొదటిగా మన దగ్గరికి వచ్చాడు కదా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథంలో 3వ అధ్యాయం చివరి వచనాన్ని కనుక చూస్తే అక్కడ శ్రేష్టమైన మాట ఒకటి రాయబడి ఉంటుంది పిల్లలు. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు అంటున్నారు. చూడండి పిల్లరా, ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని
దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించుటకు, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదటిగా మీ యొద్దకు పంపబడ్డాడు. ఆయన వచ్చాడు కదా పిల్లరా, శరీరధారి అయి వచ్చాడు కదా, కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు కదా. అయినా ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? మన యొద్దకు వచ్చిన వాక్యాన్ని మనం ఎందుకు లోసివేస్తున్నాం, ఎందుకు తృణీకరిస్తున్నాం అనేది కారణం. ఆయన విశ్వసిస్తేనే నీతిమంతులను చూశాం కదా పిల్లరా, దుష్టత్వం నుంచి దూరపరచబడతామని చూశాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని చూస్తున్నాం. ఆయనే మన ఎదుటకు వచ్చాడు, మొదటిగా మన ఎదుటకు వచ్చాడు. అయినా ఎందుకు మనము ఆయనను స్వీకరించలేకపోతున్నాం, ఆయన వాక్యం ఎందుకు మనలో నిలిచి ఉండలేదు అని గనక ఆలోచన చేస్తే దానికి కారణము యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారండి. ఒకసారి గెస్ట్ చేస్తారు పిల్లరా, దానికి కారణం ఏమై ఉంటుందో, ఎందుకు విశ్వసించలేకపోతున్నామో కారణాన్ని ఒకసారి మీరు గెస్ట్ చేయగలరా? ఆయనే మొదట మన ఎద్దకు వచ్చాడు కదా, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు కదా. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండలేకపోవడానికి గల కారణాన్ని మీరు ఒకసారి ఊహించగలరా? చెప్తారండి. పాపమును బట్టి అంటారా? ఐహిక విచారములు, ఇంకేంటి పురారా? విశ్వాసం లేకపోవటాన్ని బట్టి. సరే, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము మీలో నిలిచి ఉండకపోవటానికి గల ఒక కారణాన్ని చెప్తున్నాడు పిల్లరా. ఆ కారణాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తున్న కారణాన్ని గనక చూస్తే 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును అదిగో ఏం చేస్తున్నారంట పిల్లరా? దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంట? ఎందుకు? కారణం ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును. కారణం తెలిసిందా పిల్లలు? ఇప్పుడు ఎందుకు ఆయన మన యొద్దకు వచ్చినా మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నాం? ఎందుకు వాక్యము మన హృదయంలో నిలిచి ఉండలేకపోతుంది? ఎందుకు మనసారా ఆయనను మనం స్తుతించలేకపోతున్నాం? ఎందుకు మనసారా ఆయనను గణపరచలేకపోతున్నామంటే యేసయ్య చెప్తున్న కారణం ఏంటంటే పిల్లరా, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై. పారంపర్యాచారములు, ఆచారముల నిమిత్తమై ఎవరిని పక్కన పెట్టాం? దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని వాక్యమును సైతము ఏం చేస్తున్నాం? నిరర్ధకము చేస్తున్నాం. ఏది? ఆచారాల నిమిత్తమై, లోకంలో ఉన్నటువంటి ఆచారాలను బట్టి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఏం చేస్తున్నాం అంటే పుల్లరా, దేవుని వాక్యమును నిరర్ధకము. ఇప్పుడు వాక్యము మన హృదయంలో నిలిచి ఉండలేకపోవడానికి కారణం మనము అనుసరిస్తున్న పారంపర్య ఆచారములు, పరంపరగా వస్తున్నటువంటి ఆచారములు. అంటే దాని నిమిత్తమై దేవుని వాక్యమునే అనగా ఆయననే పౌలు గారు ఏమన్నారు? ఆయనను తోసివేశారన్నారు. అంటే దాని అర్థం వాక్యమును తోసివేయటం అంటే ఆయననే తోసివేయటం. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, ఆయనను పక్కన. దేని బట్టి అంటే ఆచారమును బట్టి. దేన్ని బట్టి అంట? ఇప్పుడు ఆచారాలు పాటిస్తా, ఆచారాల ప్రకారం నడుస్తా సునాదము వినపడాలంటే వినపడిద్దండి? వినపడిద్దా పిల్లరా? వినపడదు కదా. ఓ పక్క ఆచారాలను పాటిస్తూ పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి ప్రకారం నడుస్తూ సునాదాలు వినపడాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని ఏమాత్రము కానే. కింద అంటున్నాడు కదా పిల్లరా, 9వ వచనాన్ని చూస్తే అక్కడ నుంచి కంటిన్యూషన్ చదవండి పిల్లరా. వేషధారులారా అంటున్నాడు. ఏమన్నాడండి?
వేషధారులారా అని ఎవరిని అంటున్నారు? ఓ పక్క వాక్యాన్ని పాటిస్తున్నామని చెప్తూనే మరొక పక్క ఈ పారంపర్య ఆచారములను పాటించేటటువంటి వారికి ప్రభు వారు సంబోధిస్తున్నటువంటి మాట వేషధారులారా అన్నాడు. నేను ఆశ ఉంటేమో మన కుటుంబాల్లో సంగీత సునాదం వినబడాలని, రక్షణ గూర్చిన సునాదం వినబడాలని, అటువంటి శ్రేష్టమైనటువంటి కుటుంబాలుగా గుడారాలుగా మన కుటుంబాలు ఉండాలని ఆశ ఉంటే ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. ఏమన్నాడండి ఆయన? వేషధారులారా. ఎందుకు వేషధారులారా అని ప్రభు అనవలసి వచ్చిందంటే, చూడండి పిల్లరా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు ఎందుకు హృదయము దూరంగా ఉంది? వాక్యము నిలిచి ఉండలేదు కాబట్టి. 5:38 చూసాం యోహాను సువార్తలో, 5:38 వాక్యము నిలిచి ఉండలేదు కాబట్టి హృదయం ఎలాగుందంటే దూరముగా ఉందంట. హృదయం ఎలాగుందంట పిల్లారా? ఎవరికి దూరంగా ఉందండి? ఆయనకు చాలా దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఎలాగంట పిల్లారా? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించు వ్యర్థముగా ఆరాధిస్తున్న వారిని ప్రభు ఏమని సంబోధిస్తున్నారంటే వేషధారులారా. హృదయము ఎవరికి దూరంగా ఉందంటండి? సరే, అవిశ్వాసుల హృదయము ప్రభునకు దూరంగా ఉందంటే వారు ప్రభుని ఇంకా తెలుసుకోలేదులే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని ఆ పారంపర్య ఆచారములన్నీ కూడా పాటిస్తున్న క్రీస్తుని విశ్వసిస్తున్న వారి పరిస్థితి ఏంటండి? ఇక్కడ క్రీస్తుని విశ్వసించిన మనము మనుషులు కల్పించిన పద్ధతులనే ఏమని ట్రీట్ చేస్తున్నామంటే ఇవే దైవ ఉపదేశములు అనుకుంటున్నాం. ఇవే దైవోపదేశములని వాటి ప్రకారంగా నడుస్తున్నాం. తోనే నన్ను గణపరుస్తున్నారు, కానీ హృదయం అంతా కూడా ఘోరముగా ఉంది. ఇటువంటి వారి కుటుంబాలలో ఏమండి సునాదము వినబడదు. మన కుటుంబాల్లో వినబడలేకపోవడానికి గల కారణం ఇదే. ఎందుకంటే మనము ప్రభు కంటే కూడా ఆచారాలకి ఎక్కువ విలువనిస్తున్నాం. ప్రభు కంటే, వాక్యము కంటే కూడా ఆ పితృపారంపర్యమైనటువంటి ఆచారాలకి ఎక్కువ విలువను మనము ఇస్తున్నాం. కాబట్టి మనము ఏమాత్రము కూడా సునాదమును మన గుడారాలలో, మన కుటుంబాలలో వినలేకపోతున్నాం. రక్షణ గురించినటువంటి వార్తను సంతోషంగా మనము పంచుకోలేక, ఒక పక్క లోకం ఉంటుంది, ఒక పక్క వాక్యం ఉంటుంది. ఆ లోకముని దైవ ఉపదేశమని పాటిస్తున్నంత కాలము ఏమాత్రం ఉపయోగము ఉండనే కాదు. ఇప్పుడు మన కుటుంబాలు ఎలాగున్నాయి? మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి? పౌలు గారి ఆశ ఏంటో తెలుసా పుల్లారా? ఎఫెసీ పత్రిక గనక మనం చూస్తే 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఏమంటున్నాడు చూడండి పిల్లరా? పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి. ఇప్పుడు మన కుటుంబము అని ఎవరి ద్వారా పిలిపించబడుతున్నామంట? యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే. ఆయనే కుటుంబములను కట్టే దేవుడు. ఆమేన్. ఎవరి ద్వారా పుల్లరా? పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. దేవునికి స్తోత్రం. మీరు అంటే ఆ కుటుంబంలో ఉన్నవారు అని అర్థం. ఎవరంటే పుల్లారా? ఆ కుటుంబంలో ఉన్నవారు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని
పౌలు గారు ఏం చేస్తున్నారంటే పులారా, తండ్రి ఎదుట నేను మోకాలుని ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నారండి? ప్రార్థన ఎవరి పక్షంగా? పరలోకమందును భూమి మీదను ఆ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబంలో ఉన్న వారు అంతరంగ పురుషుడి యందు శక్తి కలిగి జీవించాలని ఈయనేం చేస్తారంట? చూడుపులారా, మోకాలుని ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో శ్వాసము ద్వారా నివసించినట్లుగాను నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ గుడారములో ఆ కుటుంబంలో రక్షణను గురించిన సునాదము వినబడాలని పౌలు గారి మోకాలు ఏం చేస్తున్నారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబాల నిత్యము కూడా అటువంటి సంతోషకరమైన ఉత్సాహమైన సునాదమే వినబడాలని, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడండి ఈయన? మోకాలుని ప్రార్థన అంతరంగ పురుషుని యందు ప్రతి వారంట పిల్లరా. కుటుంబంలో ఒక్కరి నిమిత్తమై చేయట్లేదంట ఆయన. కుటుంబంలో ఒక ఇద్దరి నిమిత్తమై చేయట్లేదంట ఆయన. కుటుంబంలో ఉన్నటువంటి అందరి నిమిత్తమై ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాలుని వారు అంతరంగ పురుషునిలో శక్తిని పొందాలని, జీవమును పొందాలని, విశ్వాసము ద్వారా వారందరూ కూడా నివసించాలని, తన మహిమైషము చొప్పున మీకు అన్ని కూడా దయచేయబడాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమైషంలో మనకన్నీ కూడా దయచేయబడాలని ఏం చేస్తారంట ఆయన? మోకాలుని ప్రార్థన. ఎంత త్యాగమో పౌలు గారు చేశారు. అంత త్యాగము చేసి అనేక పట్టణాలకి ప్రాంతాలకి పౌలు గారు సువార్తను తీసుకెళ్ళాడు. సువార్తను తీసుకెళ్తే ఆ సువార్త విన్నటువంటి మనుషులు ఏం చేశారంటే దానిని త్రోసివేసి అనే మాట చూసే ఇందాక మనం. ఏం చేశారంటే పుట్టారా? త్రోసివేసి మనుషులు కల్పించిన పద్ధతులను, దైవ ఉపదేశములని బోధిస్తున్నటువంటి వారి బోధలకి అట్రాక్ట్ అయిపోయినటువంటి నీవు అవే లేఖనాలని అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తున్నావు అంటే మన ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నాం. ఆత్మీయ స్థితిలో మనమే దిగజారిపోతున్నాం. ఆత్మీయ పరిస్థితుల్లో కృంగిపోతున్నామండి. దాని కారణం అంతా కూడా మనమే. ఎవరండి? కారణం అంతా కూడా లేఖనాన్ని పరిశీలించేటటువంటి సమయం కూడా మీకు ఉంటుందా? ఏమండి? ఆ జ్ఞానం కూడా, ఒకళ్ళు అబద్ధం చెప్తే అది అబద్ధం అని చెప్పేటటువంటి ధైర్యం కూడా మీరు కలిగి ఉండాలి పిల్లారా. ఇది పాటించకూడదు అని చెప్పేటటువంటి వారిగా మనం ఉండాలండి. ఎప్పుడు ఉంటాం? మనం పాటించినప్పుడు ఉంటాం. మనకి లేఖనాల్లో ఆ జ్ఞానం పట్టున్నప్పుడు మాత్రమే మనం ఉంటాం. వీటన్నిటిని బట్టే కదా వాక్యము మీలో నివసించట్లేదని ప్రభువు వారు చెప్తుంటే మళ్ళా వాటినే పట్టుకుని ఎలాడుతూ ఉన్నంత కాలము కూడా మనము పుల్లారా మన కుటుంబాల్లో అటువంటి సునాదాలు ఏమాత్రమో వినబడవు. నిత్యంగా ఏమాత్రమో. గమనించండి ప్రియ దేవుని సంగమా, ప్రభువు వారు ఆ భక్తిని మన యొద్ద నుంచి ఏమాత్రం కోరుకోవట్లేదు. అపితృపారంపర్యాచరమైనటువంటి వ్యర్థమైన బోధలను అనుసరించి చేసేటటువంటి భక్తి నీ యొద్ద నుంచి ప్రభు కోరుకోవట్లేదు. మన యొద్ద నుంచి ఆయన ఆ భక్తిని కోరుకోవట్లా. కానీ మనం మాత్రం అదే భక్తిలో ఉండిపోతున్నాం. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూనే మనుషులు కల్పించిన పద్ధతులను, దైవ ఉపదేశములని నమ్మి వాటి ప్రకారంగానే మనము నడుస్తున్నాం. కాబట్టి యేసయ్యనే మనము తోసివేసేస్తున్నాం. మన యొద్దకు వచ్చిన వాక్యాన్ని తోసేస్తున్నాం.
నిన్ను బలపరచడానికి వచ్చిన ఆయనను తోసివేస్తున్నాం. దుష్టత్వం నుంచి కాపాడటానికి వచ్చినటువంటి ఆయనను మనము నిరాకరిస్తున్నాం, అంగీకరించలేకపోతున్నాం. తద్వారా సునాదాలు మన గృహాలలో, కుటుంబాలలో విశ్వసించే మనం అయినా మన కుటుంబాల్లో కూడా వినబడకపోవటానికి గల కారణం ఏంటంటే, ఇంకా ఏదో ఆచార సంబంధమైన క్రియలు, పనులు మన కుటుంబాల్లో ఉన్నాయి అని మనం గమనించాలి. ఇంకా మన గృహాల్లో ఉన్నాయి అని మనం గమనించాలి. ఇంకా మన చుట్టూరు ఆ పరిస్థితులు ఉన్నాయి అని గమనించాలి. లోకము మనల్ని ఇంకా కప్పివేస్తుందని గమనించాలి. లోకపు ఆచారాలు ఇంకా కప్పివేస్తున్నాయని మనం గమనించాలి. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, వాటన్నిటిని కూడా చంపివేయాలని చూసాం కదండి. చంపివేయాలని చూసాం, విసర్జించాలని చూసాం. వాటన్నిటి విషయాలు మనం ఇంకా కప్పివేయబడుతూ ఉన్నప్పుడు, కప్పివేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన కుటుంబాల్లో అటువంటి సునాదాలు వినబడవు. లోకపు పోకలతో కప్పివేయబడినప్పుడు సునాదాలు వినబడవు. పరిస్థితులన్నీ కూడా అననుకూలంగానే ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా నీకు నాకు వ్యతిరేకంగానే ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా మనకు, బంధువులకు వ్యతిరేకంగానే. దానికంత కారణము మన హృదయములలో వాక్యము నిలిచి ఉండలేదు కాబట్టి మన హృదయములు వారికి దూరముగా, అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి దూరముగా ఉండటాన్ని బట్టి మన గుడారాలలో ఇటువంటి సునాదము వినబడట్లేదు. వాక్యానికే మొదటి ప్రాధాన్యత. వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఎవరిని తోసివేసినట్లు? ఎవరినంట? వాక్యమై ఉన్న దేవుని మనం తోసివేయటానికైనా ఇష్టపడుతున్నాం, కానీ సత్యమైన వాక్యాన్ని అనుసరించి నడవటానికి ఇష్టపడుతున్నా. విచారకరమైన పని చూడండి పిల్లరా. తోసివేయటానికి ఇష్టపడుతున్నాము మనం. ఆయన ప్రభావం ఏంటో తెలిసి కూడా, ఆయన కృపను బట్టి తెలిసి ఉండి కూడా, ఆయన ఎటువంటి మహోన్నతమైన వ్యక్తితో తెలిసి కూడా చిన్న చిన్న ఆచారాల కోసం ఆయన పక్కన పెడతామా? చిన్న చిన్న లోక సంబంధమైన పనుల కోసం ఆయన పక్కన పెట్టేద్దామా? లేకపోతే ఎప్పటి నుంచో నీ కుటుంబంలో ఈ ఆచారం వస్తుందని దానికోసం ప్రభువుని పక్కన పెట్టేస్తామా? పెడదామా పిల్లరా? లేదయ్యా వారు పాటిస్తూ వచ్చారు, నేను కూడా పాటించాల్సిందే అని మనం ఎవరిని పక్కన పెడుతున్నామంటే ఆయన పక్కన పెట్టేస్తున్నాం. సత్య సంబంధమైన పిల్లల వాక్యంను తోసివేస్తున్నాం. అందుకే ఆయన అన్నాడు, మొదట ఈ వాక్యం మీకు చెప్పుట ఆవశ్యకమే అన్నాడు పౌలు గారు. ఆవశ్యకమే, ఖచ్చితమే, చెప్పాల్సిందే. ఇటువంటి మాటలు మీరు వినాల్సిందే అని పౌలు గారి ఆశయం ఉన్నది. అప్పుడు మాత్రమే మన కుటుంబాలలో ఈ విధమైనటువంటి సునాదము. మరి మన కుటుంబాల్లో ఉందో లేదో ఒకసారి ఆలోచించేద్దాం. అటువంటి సంతోషం ఉందో లేదో ఒకసారి ఆలోచించేద్దాం. అటువంటి ఆనందకరమైన స్థితిగతులు ఉన్నాయో లేదో ఆలోచించేద్దాం. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో లేదో ఆలోచించాం. క్రైస్తవులుగా మనం ఎదలేకపోవడానికి గల ప్రధానమైన కారణము ఒకటి మాత్రమే అండి. ప్రధానమైనది ఇదే పిల్లలు. నీవింకా వాటిని పట్టుకొని వేలాడుతున్నంత కాలము మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధిని చూడలేం, మన బిడ్డల జీవితాల్లో మార్పును చూడలేం, రక్త సంబంధుల జీవితాల్లో కూడా మార్పునే మాత్రం చూడలేం. ఏ మాత్రం కూడా మనము ఇంకా అటువంటి ఆచారాలు పాటిస్తున్నంత కాలము ప్రభుని పక్కన పెట్టేసి చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదండి. మన హృదయము ఆయనకి సమీపంగా ఉందో దూరముగా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. నీతిమంతులుగా మనము ఆయన యవ్వన రక్తము ద్వారా కడగబడిన ఇంకా ఇటువంటి సునాదాలు వినబడలేకపోవటానికి గల కారణాన్ని నేటి దినాన ప్రభు మనతో చెప్పాడు. ఈ పారంపర్య ఆచారముల వల్లనే కదా
నీ ప్రభు ఒక్క మాటతో తేల్చేసేసాడు. ఒక్క మాటతో మనలో ఉన్న లోపం మొత్తాన్ని కూడా బయట పెట్టేశారు ప్రభువారు. ఒక్క మాటే పుల్లారా కదండి, ఒక మాటే కదా. ఎందుకు వాక్యాన్ని నిరర్థకం చేస్తామంటే మీ ఆచారాల వలన దేవుని వాక్యము నిరర్థకమవుతుంది. ఆ పరిస్థితులు మన కుటుంబాల్లో ఉండకూడదండి. జ్ఞానం కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలంటే ఆ పరిస్థితులను ఎదుర్కొని ఇవి చేయకూడదు అనే ఆలోచనతో మనం ఉండిపోవాలి. పక్కవారు చెప్పిన వినోద్దు పిల్లలు ఎవరు కూడా, ఎవరో వచ్చి చేయకపోతే మీకు అది కలుగుతుంది ఇది కలుగుతుంది ఇంకా మీరు అలా అవుతారు ఇలా అవుతారని చెప్పిన ఆ మాటలకు లొంగొద్దు, ఆ మాటలకు మీరు ప్రేరేపించబడవద్దు. ప్రభు ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. ఆమేన్. ప్రభు చిత్తము లేనిదే ఏది కూడా జరగదండి. ఎవరో ఏదో వచ్చి చెప్పి మిమ్మల్ని ప్రేరేపించి మీకు చెయ్యాలని లేకపోయినా బలవంతం చేసి మీ ద్వారా అటువంటి పద్ధతులు ఆచారాలు చేయించాలని చూసిన వారి మాటకు మీరు విధేయత చూపొద్దు. లేఖనాలకే విధేయత చూపండి, ప్రభువునకే విధేయత చూపండి, వాక్యమునకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మన కుటుంబాలలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము నిత్యముగా ప్రతిదినము అనేక మందికి వినపడుతూనే ఉంటుందండి. ప్రతిదినం వినపడుతుందంట. అంటే నీ ద్వారా వినపడుతూనే ఉంటుంది, నీ కుటుంబంలో బిడ్డల ద్వారా వినపడుతూనే ఉంటుంది. ఎవరు నిన్ను ప్రేరేపించినా వాటి జోలికి వెళ్ళొద్దు. ఎవరు నిన్ను అటువంటి చేయాలని ఫోర్స్ చేసినా వారి జోలికి ఏమాత్రం వెళ్ళనే. మన టార్గెట్ అంతా నీతిమంతులుగా మనం అవ్వాలి. మన గుడారాలలో సునాదము వినబడాలి. ఆమేన్. నీతిమంతులుగా అవ్వాలంటే ధర్మశాస్త్రము ద్వారా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి వలన విశ్వాసం ఉంచుట ద్వారానే అని మనం చూసాం. ఆ వాక్యము ద్వారా మాత్రమే చూసాం. వాక్యాన్ని తోసివేయద్దు పిల్లరా. ఆచారాలను బట్టి వాక్యాన్ని తోసివేయద్దు, పద్ధతులను బట్టి తోసివేయద్దు. నీ పితరులు చెప్పారని తోసివేయద్దు, ఏదో మీ తెగవారు చెప్పారని తోసివేయద్దు, మీ కుదురు చెప్పారని తోసివేయద్దు. ఎవరంటండి? ఏ కుదురులో మరి ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా మీ కుదురు చెప్పారు, కుదురులో పెద్ద చెప్పాడు, అవన్నీ చెప్పి వారిని బట్టి మీరు ఆత్మీయస్థితిలో పడిపోవద్దు. అర్థమైందా పిల్లరా? ఇవన్నీ సత్యమే. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, చేయమని చెప్తా ఉంటారు, కానీ ఇవన్నీ పాటించాల్సిన అవసరము. అటు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యం ప్రకారమే నడవండి. సత్యం ఏంటో తెలుసుకుందాం, సత్యం ప్రకారంగా నడుద్దాం. తద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. సునాదాలతో, సంగీత సునాదాలతో మన కుటుంబాలు నింపబడతాయి. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దామండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు మౌనం కూడా కొద్ది సమయము ప్రభు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఎట్టి పరిస్థితుల్లో ఇక లోకాన్ని బట్టి నీ వాక్యాన్ని నిరర్థకము చేయనయ్యా, ఇక లోక పద్ధతులను బట్టి నిన్ను తోసివేయనయ్యా. ఇన్నాళ్ళు వారు చెప్పారని, వీరు చెప్పారని, మా కుదురు పెద్దలు చెప్పారని, ఇలా చేయకపోతే ఏదో అరిష్టము నష్టము జరుగుతుంది అనే అపనమ్మకంతో ఉండిపోయినయ్యా. సత్యము తెలుసుకున్న నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో వాక్యమును నిరర్థకము చేయకుండా వాక్యము మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ తన ప్రకారం నడిచే కృప శక్తి నాకు దయచేయండి ప్రభు నడగలిగితే అతి కృప ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, అతి ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు. పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని నిరర్థకము చేయకుండా మా హృదయములలో ఆ వాక్యాన్ని ఉంచుకోగలిగిన గొప్ప శక్తిని మాకు దయచేయండి. అతి కృపకు మేము పాత్రులు కావాలి. అతి కృపకు నూతన యెరూషలేము సంఘ వీళ్ళందరూ కూడా పాత్రులు కావాలి. తద్వారా నీతిమంతులుగా తీర్చబడి మా గృహాలలో, గుడారములలో ఆ ప్రభా రక్షణ గురించిన ఉత్సాహ సునాదములు వినబడే కృప దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు అతి కృప దయచేసి వాక్యానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తూ మనుషులు కల్పించిన పద్ధతులను ఆయన దైవోపదేశములని బోధిస్తున్నటువంటి వారి బోధకు మేము లొంగకుండా వాటి ప్రకారంగా నడవకుండా కేవలము ప్రభువా సత్య సంబంధమైన
వాక్యముకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాటి ప్రకారంగా నడుస్తూ నీతిమంతులుగా విశ్వాసులుగా తీర్చబడి మీ రాజ్యమునకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడేటటువంటి గొప్ప కృప సన్నిధిలో కూర్చొని మాకును ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.